ఒక మాట హైలైట్ చేయబడుతుంది 13వ అధ్యాయంలో. అదేంటంటే ప్రేమ. పరిశుద్ధాత్మ దేవుడు ప్రాముఖ్యంగా ఈ అధ్యాయము ప్రేమ కలిగి ఉండండి అని చెప్పి వ్రాయించారండి. ప్రేమ కలిగి ఉండండి. సాధారణంగా ఇక్కడ రాస్తున్నారు, మనుషుల భాషలతో దేవదూతల భాషలతో నేను మాట్లాడినను ప్రేమ లేని వాడనైతే, ప్రేమ లేని దాననైతే మోగిడి కంచు గణగణలాడు తాళమునగా ఉంటాను నేను. అవి మనము ఆ ఒక్క ఇన్స్ట్రుమెంట్స్ని మనం ప్లే చేస్తున్నప్పుడు అవి సౌండ్ చేస్తాయి. ప్రాణం ఉండదు దానికి, దానిలో ఏ ఆత్మ ఉండదు, దానిలో ఏ జీవం ఉండదు. అది మనం కొడుతున్నప్పుడు మనం ఎలా కొడతామో అది అలా స్పందిస్తుంది తప్పితే దానిలో ఎలాంటి ఫీలింగ్, దానికి ఏం ఆత్మ ఉండదు. అలాగే మనము కూడా ఎన్ని భాషలు మాట్లాడినా, ఎన్ని గొప్ప గొప్ప ప్రవచనాలు చెప్పినా, ఎంతగా మరి నేను నా విశ్వాసంతో నేను కొండలను పెకిలించగలను అని చెప్పగలిగినటువంటి గొప్ప శక్తి మీకు ఉన్న తర్వాత, బీదల కొరకు నా ఆస్తిని అంతా నేను ఇచ్చేస్తాను, నేను నా దగ్గర ఉన్నటువంటి డబ్బంతా నేను ఇస్తాను అని చెప్పినను, మరి ఎన్ని గొప్ప కార్యాలు నువ్వు చేసినా నీ వద్ద ప్రేమ లేకపోతే నువ్వు వ్యర్థుడవు అని ఇక్కడ స్పష్టంగా దేవుని వాక్యము మనకు తెలియజేస్తుందండి. నాకు తెలుగు వాళ్ళ దగ్గర ఒక విషయము చాలా మంచిగా అనిపిస్తుంది, ఇంకొక విషయము చాలా బాధాకరంగా ఉంటుంది. అదేంటంటే, ఒక విషయము ఎలాగ ఉన్నా సరే, డేస్ ఎలాగున్నా సరే, పరిస్థితులు ఎలా ఉన్నా సరే మందిరానికి ఖచ్చితంగా వెళ్తారు. సండే వచ్చేటప్పటికి, సండే కానీ లేకపోతే ఫ్రైడే కానీ వాళ్ళు వెళ్తారు ఖచ్చితంగా. మరి ఇంకొక విషయము, బాధాకరమైన విషయం ఏంటంటే, ఒక స్టేజ్ వచ్చిన తర్వాత, అంటే సర్టెన్ ఒక ఆశీర్వాదం వచ్చిన తర్వాత, లేకపోతే చక్కగా మరి డేస్ మంచిగా వెళ్ళిపోతున్నప్పుడు, వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఉన్నప్పుడు, వాళ్ళకి ఫైనాన్షియల్గా కావచ్చు, హెల్త్ పరంగా కావచ్చు, బిడ్డల పరంగా కావచ్చు, అన్ని రకాలుగా వాళ్ళు మంచిగా వారు ఆశీర్వదించబడుతున్నప్పుడు, వారి యొక్క భక్తి, తర్వాత వారు దేవుణ్ణి ప్రేమించే విధానము, తర్వాత దేవునితో వారు కలిగి ఉన్నటువంటి ఆ యొక్క అనుబంధము, ఇవన్నీ కూడా ఎలా అయిపోతాయంటే నామకార్థంగా అయిపోతాయండి. కొద్ది సంవత్సరాలు వచ్చేటప్పటికి వారు ప్రతిదీ కూడా ఇంకా ఎలా చేస్తారంటే, ఇది చెయ్యాలి కదా, సండే వచ్చింది కదా, ఓకే చేద్దాము, ఫ్రైడే వచ్చింది కదా, ఒక గంట వెళ్ళి వాక్యం వినేసి వద్దాము, తర్వాత మరి దశమ భాగము ఇవ్వాలి కదా, నాకు మరి బైబిల్లో రాయబడి ఉంది దశమ భాగం ఇవ్వమని, ఇచ్చేద్దాము. తర్వాత మరి ఇంట్లో గృహ కూడికలు పెట్టుకోవాలంటే, ఏదన్నా వాళ్ళ ఇంట్లో ఏదైనా ఒక ఆశీర్వాదం వచ్చిందంటే, సరే కృతజ్ఞత కూడిక మనం ఇంట్లో పెట్టాలి కాబట్టి పెట్టేద్దాము. ఇలాగా ప్రతిదీ కూడా ఎలాగైపోతుందంటే, ఒక ఆర్టిఫిషియల్గా, అది సహజసిద్ధంగా కాకుండా, ప్రేమతో కాకుండా, ప్రతిదీ కూడా కృత్రిమంగా ఏదో మనుషులకి చూపించాలని, చర్చిలో గొప్పగా ఉండాలని, లేకపోతే పాస్టర్ గారి దగ్గర గొప్పగా ఉండాలని, మరి కొంతమంది వ్యక్తులు, అందరి గురించి నేను చెప్పట్లేదండి, కొంతమంది వ్యక్తులు ఈ రోజుల్లో నామకార్థకంగా అయిపోతున్నారు. ఇది ఎక్కడ నేను గమనించానంటే, ఎక్కువగా మన తెలుగువారి మధ్యలోనే నేను గమనించాను. ఇది చాలా బాధాకరమైనటువంటి విషయము. ప్రేమ అనేది పరిశుద్ధాత్మ దేవుడు చాలా ఇష్టపడేటువంటి ఒక అంశం అండి మనలో. ప్రేమ లేకపోతే పరిశుద్ధాత్మ దేవుడు లేడు, పరిశుద్ధాత్మ దేవుడు లేడు అంటే ప్రేమ లేదు అని అర్థం. ఇవి రెండు కూడా, పరిశుద్ధాత్మ దేవుడు, ప్రేమ, ఈ రెండు కూడా కలిసిపోయినటువంటి వ్యక్తి అన్నమాట. ఈ రెండు ఉంటేనే మనలో క్రీస్తు పనిచేస్తాడు. ఈ రెండు లేకుండా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మీలో ఏ మాత్రము కూడా పనిచేయలేరు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువు వారు ప్రేమస్వరూపి అని వాక్యం రాయబడింది. ఆయన మీలో ఉన్నాడు అని అంటే అర్థము మీలో ప్రేమ ఉంది అని అర్థం. మీలో ఎప్పుడైతే ప్రేమ ఉంటుందో అప్పుడు మీలో పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తాడు. అర్థమవుతుందండి. చాలామంది స్టార్టింగ్లో
ఒక చక్కటి ఆసక్తిని కనపరుస్తారు. మందిరానికి వెళ్ళే విషయంలో కానీ, వాక్యం చదివే విషయంలో కానీ, ఉపవాసం ఉండే విషయంలో కానీ, తర్వాత వాక్యము ఆసక్తిగా విని దానిని ఫాలో అయ్యే విషయంలో కానీ చాలా మంచి భక్తిని కనపరుస్తారు కొంతమంది. స్టార్టింగ్లో కొత్తగా రక్షించబడుతున్న సందర్భాలు వచ్చినప్పుడు ఆ విశ్వాసులుగా మొట్టమొదటి డేస్ ఏదైతే ఉంటాయో వాళ్ళ జీవితంలో మరి సువార్త చెప్పకుండా వాళ్ళు ఉండలేరన్నమాట. ఎవరో ఒకరికి సువార్త ప్రకటిస్తారు. ఏదో ఒక రీతిగా కనపడిన వాళ్ళకి అవకాశం దొరికినప్పుడల్లా వాక్యం ప్రకటిస్తారు. వాళ్ళు తిట్టుకున్నా, వాళ్ళు ఏమనుకున్నా సరే వీళ్ళు పట్టించుకోరనమాట. ఇంకా ఏదో ఒక రీతిగా వాళ్ళకి సువార్త చెప్పాల్సిందే. ఆ రోజు ఎవరు దొరికితే వాళ్ళకి మరి వాక్యం చెప్పి దేవుని ప్రేమ గురించి చెప్పి కానీ వదలరు. మరి మందిరానికి కూడా మొట్టమొదటి ప్రార్థన కల్లా ఖచ్చితంగా మందిరంలో ఉండిపోతారు. ఆ ఒక మొట్టమొదటి ప్రార్థన మిస్ అయ్యారు అని అంటే వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఇంక ఏదో కోల్పోయినంత ఫీలింగ్ అనమాట. ఎంతో ఒక పెద్ద ఆస్తిని కోల్పోయినంత ఫీలింగ్ ఉంటుంది ఆ ఫస్ట్ డేస్లో ఎవరైతే ఉంటుందో. తర్వాత ఉపవాస ప్రార్థనలు ఖచ్చితంగా మరి వారానికి ఒక్కసారి లేదా 2 సార్లు కంపల్సరీగా మరి వాళ్ళు ఉపవాస ప్రార్థన చెయ్యకుండా వాళ్ళు ఉండలేరు. ఆ వారం అవ్వదనమాట. సో తర్వాత మరి చర్చిలో పాస్టర్ గారు పని చెప్పేంత వరకు కూడా ఎదురు చూడరు ఆ టైంలో. మరి పాస్టర్ గారు పని చెప్పకముందే పని ఏంటో వాళ్ళే తెలిసేసుకొని చర్చిలో పని అంతా కూడా చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. అర్థమవుతుందండి? ఇది చాలామంది జీవితాల్లో మరి విశ్వాసంలో అప్పుడప్పుడే ఎదుగుతున్నప్పుడు వాళ్ళల్లో కనిపించేటువంటి లక్షణాలు లేదా సూచనలు. మరి కొంచెం దేవుడు మీరు చేస్తున్నటువంటి ఆ పనులకి, ఆ సత్క్రియలకు, ఆ ఒక మంచి కార్యాలకు ఆసక్తి పడి మరి మీ పైన ఆయన ఒక మంచి ఆశీర్వాదం మీకు ఇచ్చినప్పుడు చాలామంది అందులో ఫిల్టర్ అయిపోతారండి. 100%లో 90% మంది ఫిల్టర్ అయిపోతారు తెలుసా. ఆ మొదటి ప్రేమ అనేది చాలామంది మిస్ అయిపోతారు. ఆ ఫస్ట్ లవ్ అనేది దేవుడితో అది వెనక్కి వచ్చేస్తారు. ఇంకా కడపటి వారు అయిపోతారు. ఆ మొదటి మీరు విశ్వాసంలో మీరు ఎదుగుతున్నప్పుడు మీరు చేసేటువంటి ఆ ఒక్క భక్తి ఏదైతే ఉంటుందో క్రమక్రమంగా మీరు దాన్ని స్లోగా ఒకటొకటి విడిచిపెట్టేస్తారు. ఉపవాసం మొట్టమొదటి విడిచిపెట్టేస్తారు. రెండవది దేవునితో సంబంధము ప్రార్థన చేసే సమయం ఏదైతే ఉంటుందో అది విడిచిపెడతారు. వాక్యము చదువుతారు కానీ ఆసక్తి ఉండదు. ఆ వాక్యము చదివేటప్పుడు ఆసక్తిగా చదవరు. ఏదో చదవాలి కదా, రోజుకు 3 అధ్యాయాలు చదవాలి, ఏదో 5 అధ్యాయాలు చదవాలి కదా, అది చదువుతారు కానీ మనసులోకి వెళ్ళదు. అది పైపైన ఏదో మీ కళ్ళతో చూస్తారు, మీ నోటితో చదువుతారు తప్పితే అది లోపలికి వెళ్ళదు, పని చేయదు. కానీ మీరు స్టార్టింగ్ డేస్లో మీరు ఒక్క అధ్యాయం చదివినా సరే ఆ ఒక్క అధ్యాయంలో దేవుడు మీతో ఏం మాట్లాడాడు అని అంటే 2 రోజులైనా సరే మీరు చెప్తారు స్పష్టంగా. దీనికి ఎంతమంది అగ్రీ అవుతారండి? మీరు హ్యాండ్ రేస్ చేయండి. నిజం సిస్టర్, నేను స్టార్టింగ్లో అలాగే ఉన్నాను. నేను ఒక్క అధ్యాయం చదివినా సరే అందులో నాతో దేవుడు ఏం మాట్లాడాడో నేను చెప్పమంటే చెప్పేస్తాను. కానీ ఇప్పుడు నేను అలా చెప్పలేకపోతున్నాను. నేను వాక్యం చదువుతున్నాను కానీ, నేను ప్రార్థన చేసుకుంటున్నాను కానీ నాకేమీ సాటిస్ఫాక్షన్ రావట్లా. నేను ఇంకా ఏదో నాలో వెలితిగానే అనిపిస్తుంది. ఈ స్టార్టింగ్లో నేను ఇంకొక విషయం ఏంటంటేనండి, స్టార్టింగ్లో చాలామంది అసలు ప్రార్థన సరిగా చేయటం రాదు, వాక్యం సరిగా అర్థం చేసుకోవడం తెలియదు, దేవునితో ఎలా మంచి సంబంధాన్ని కలిగి ఉండాలో చాలామందికి తెలియదు 99%. అయినా సరే ప్రార్థన సరిగా చేయడం రాకపోయినా సరే ప్రార్థన చేసే విషయంలో చాలా నమ్మకంగా ఉంటారు. ఆ టైంలో ఖచ్చితంగా టైం అంటే టైమే. ఈవినింగ్ 5 o'clock లేదా 6 o'clock అంటే ఆ టైంకి ఖచ్చితంగా వెళ్ళిపోయి కూర్చుంటారు ప్రేయర్లో. ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా వాళ్ళకి సంబంధం లేదు. వాళ్ళు వెళ్ళటము, ఆ టైంలో కూర్చోవడము, 1 గంటన్నర ప్రార్థన చేసుకోవడము, వచ్చేయడం అంతే. వాళ్ళు ఆ ప్రార్థన సరిగా చేయడం రాకపోయినా సరే ప్రభువా అని అలా మూలుగుతూనే ఉంటారు కానీ ప్రార్థన మాత్రం ఆపరు. అవునా అండి? వాక్యము అర్థమే కాదు. ఎంత వాక్యము చదువుతారు కానీ మీకు కొన్ని విషయాలు మీకు అర్థం కావు. అయినా సరే
మీరు ఆ మొదటి ప్రేమతో ఆ వాక్యం చదువుతారు కదా, అందులో ఏదో ఒక్క మాట మీకు అర్థమవుతుంది, ఒకే ఒక్క వర్డ్ మీకు అర్థమవుతుంది. ఆ ఒక్క మాటకే మీకు ఎంత తృప్తి వచ్చేస్తుందంటే, అబ్బా ఈరోజు దేవుడు నాతో మాట్లాడేశాడు, హల్లెలూయా అనుకుంటారు. అవునా అండి? నాకు స్టార్టింగ్లో అలాగే ఉండేది. ఒకే ఒక్క వర్డ్ నాతో మాట్లాడినా సరే దాన్ని పెద్ద పెద్ద అక్షరాలతో మరి బుక్కులో రాసేదాన్ని, పెద్ద పెద్ద అక్షరాలతో, ఈరోజు దేవుడు నాతో మాట్లాడిన మాట అని రాసేదాన్ని పెద్ద హెడ్డింగ్ పెట్టి. ఆ తర్వాత ఉపవాస ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా అంతే, ఎంత ఆసక్తి. అసలు అన్నం మీద ఆశ అనేదే ఉండదు. అన్నం మీద తినాలి, నా టైం అయిపోతుంది, ఇంకా నేను ఇప్పుడు తినేయాలి. కానీ ఒక సమయం వస్తుంది మన లైఫ్లో, కొంచెం ఆశీర్వాదాలు అందుకున్న తర్వాత, ఆశీర్వాదాలు పొందుకున్న తర్వాత ఆ ఉపవాస ప్రార్థన చేయాలంటే, అబ్బా శుక్రవారం వచ్చిందా, ఇప్పుడు ఉపవాసం ఉండాలా, టైం ఎంతైంది, అయిపోయిందా, 3 hours అయిపోయిందా, 4 hours అయిపోయిందా, తినేద్దామా, తినేయాలి, వాక్యం ముగించేయాలి, బైబిల్ పక్కన పెట్టేయాలి అనే వాంఛతోనే చదువుతారు తప్పితే, ఈరోజు దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడు, నేను ఏం నేర్చుకోవాలి దేవుని దగ్గర అనే ఆశతో చదవరు. అర్థమవుతుందండి? అందుకనే సాతానుడు వచ్చి యేసు ప్రభుతో అంటాడు, నీకు చాలా ఆకలిగా ఉన్నట్టుంది, నీ ఎదురుకుండా రాళ్ళు ఉన్నాయి, రొట్టెలుగా మార్చుకొని తినేసే అంటాడు. అప్పుడు యేసు ప్రభు అంటారు ఒక మాట, మనుష్యుడు రొట్టె వల్ల కాదు, దేవుడి నోట నుండి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాడు. ఈరోజు చాలామంది వాళ్ళు జీవిస్తున్నారు, కానీ ఎలాగంటే దేవుని వాక్యం లేకుండానే జీవిస్తున్నారు, దేవుని మాట అంటే ఏంటో తెలియకుండానే జీవిస్తున్నారు. ఆర్టిఫిషియల్ అయిపోయిందండి మన లైఫ్. నాకు ఈరోజు ఉదయము చర్చికి వెళ్ళి ప్రేయర్ చేస్తున్నప్పుడు దేవుడు నాతో మొదటి ప్రేమ అని నా చెవిలో మారు మోగించేశాడు ఈరోజు పొద్దున్న. నాకు ఒక్క నిమిషము భయం వేసింది, ఏంటంటే ఆ మొదటి ప్రేమ నాకు తగ్గిపోయిందా అని. నాకేమన్నా తగ్గిపోయిందేమో, అందుకే దేవుడు నాకు పదే జ్ఞాపకం చేస్తున్నాడా ఏంటి అని చెప్పి కాసేపు మనసంతా ఒకలాగా అయిపోయింది నాకు ఈరోజు పొద్దున్న మందిరంలో కూర్చొని ప్రేయర్ చేస్తుంటే. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నేను అడిగా, ప్రభువా ఏంటి, నేను ఎక్కడైనా సరి చేసుకోవాలా చెప్పు ప్రభువా, నేను ఏదైనా తప్పు చేస్తున్నానా చెప్పు ప్రభువా అంటే, ప్రభు అన్నారు, నువ్వు సరి చేసుకో, అలాగే వినే వాళ్ళకి కూడా సరి చేసుకోమని చెప్పు అని అన్నారు. నాకు కొన్ని విషయాల్లో మరి ఇప్పుడు ఈ లైవ్ ప్రోగ్రామ్స్ ఇస్తూ, గూగుల్ మీట్స్ చేసుకుంటూ, హిందీలో చూసుకుంటూ, చర్చికి వెళ్తూ, మరి ఇంట్లో నా పిల్లల్ని చూసుకుంటూ, నా కుటుంబాన్ని చూసుకుంటూ, కొన్నిసార్లు నేను కూడా స్టార్టింగ్లో చదువుకున్నంత వాక్యము మరి ఇప్పుడు మేనేజ్ చేయలేకపోతున్నానండి. నాకు చాలా బాధ అనిపిస్తుంది, ఆ ఫీలింగ్ని నేను తట్టుకోలేకపోతుంటాను ఒక్కొక్కసారి. అయితే ప్రభు అంటున్నారు, నువ్వు స్టార్టింగ్లో చదువుకున్నావు కదా ఆసక్తిగా వాక్యము, ఇప్పుడు కూడా మళ్ళీ అలాగే చదువు, మళ్ళా అదే ఫీలింగ్తో చదువు, నాకు నీతో మాట్లాడాలని ఉంది అని ప్రభు ఈరోజు నాతో చెప్పారు. ఉదయకాలము ప్రార్థన చేస్తున్నప్పుడు నాకు నీతో చాలా విషయాలు పంచుకోవాలని ఉంది, చాలా విషయాలు నీతో చెప్పుకోవాలని ఉంది, నా హృదయంలో ఉన్న విషయాలు. బట్ నువ్వు వాక్యము ఇంతకు ముందులాగా ఎక్కువ సమయం చదవట్లేదు, నీకు లైవ్స్ ఎక్కువైపోయినాయి, ప్రోగ్రామ్స్ ఎక్కువైపోయినాయి, గూగుల్ మీట్స్ ఎక్కువైపోయినాయి, ఈ ప్రోగ్రామ్స్ అని దాని గురించి పరితపిస్తున్నావు, కానీ నాతో పర్సనల్ టైం నువ్వు స్పెండ్ చేయి అని చెప్పి నాతో ఈరోజు పొద్దున్న పరిశుద్ధాత్మ దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడారు. అర్థమవుతుందండి? ఈరోజు మరి నా పరిస్థితులు బట్టి నేను ఇలాగున్నాను, మరి మీ పరిస్థితులను బట్టి మీరు ఎలాగున్నారు, మీరు ఏ విధంగా ఉంది మీ భక్తి జీవితం, ఒక్కసారి మనల్ని మనము స్వీయ పరీక్ష చేసుకుందాం. మరి ప్రభు చెప్తున్నారు, నువ్వు మొదటి ప్రేమ కలిగి ఉండాలి, నువ్వు ఎన్ని భాషలైనా మాట్లాడు, నువ్వు ఎన్ని ప్రవచనాలైనా చెప్పు, ఎన్ని కృపావారాలైనా నీకు ఉండని, నీకు ఎంత ఆస్తన్నా నీకు ఉండని, నువ్వు ఎంత గొప్పవాడివైనా కావచ్చు, గొప్పదానమైనా కావచ్చు, నీకు మంచి జాబ్ ఉండొచ్చు, నీ దగ్గర చక్కటి టాలెంట్ ఉండొచ్చు, ఇవంతా కూడా మనల్ని పరలోక రాజ్యానికి అసలు తీసుకెళ్ళదండి. మనల్ని పరలోక రాజ్యం తీసుకెళ్ళేది ఒకటే, అదేంటంటే తండ్రి అయిన దేవునితో మనకు కలిగి ఉన్నటువంటి సంబంధం మాత్రమే.
నాతో నేను యేసుక్రీస్తు ప్రభు వారిని ఎలాగ తెలుసుకున్నాను తెలుసా? నాతో దేవుడు ఒక్క మాట మాట్లాడారు. అదేంటంటే, నీ తల్లితో నువ్వు ఎలా మాట్లాడతావో అలా నాతో మాట్లాడు అని అన్నారు. అదే దేవుడు నాతో మాట్లాడిన ఫస్ట్ మాట. ఆ మాటతోనే నేను యేసుప్రభు వారిని నమ్ముకున్నాను. నాతో దేవుడు మొట్టమొదటి నుంచి దేవునికి నాకు జరిగిన ఫస్ట్ మీటింగ్లోనే దేవుడు నాతో చెప్పిన మాట ఏంటంటే, నువ్వు నాతో మాట్లాడవు అని అన్నారు. నువ్వు నాతో, మీ అమ్మతో నువ్వు ఎంత సంతోషంగా మాట్లాడతావో, ఎంత హృదయం తెరచి మాట్లాడతావో, ఎంత తృప్తిగా మాట్లాడతావో అలా నాతో కూడా మాట్లాడు అని నన్ను ఆయన అడిగారండి, రిక్వెస్ట్ చేశారు, నాతో నువ్వు మాట్లాడు అని. ఆ ఒక్క మాటతోనే నేను యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ప్రేమలో పడిపోయాను. ఇంత ప్రేమిస్తాడా యేసు ప్రభు అంటే, ఒక మనిషితో మాట్లాడాలని ఆయనకి ఇంత ఆశ, ఇంత ప్రేమ అని ఆ ఒక్క మాట నన్ను, ఒక విగ్రహారాధికురాలుగా ఉన్న నన్ను ప్రభువులోనికి తీసుకొచ్చింది. ఓన్లీ వన్ వర్డ్ అంతే. ఆ మాట నన్ను ఇప్పటి వరకు ఇక్కడ దాకా తీసుకొచ్చింది. హల్లెలూయా. సో మనము దేవునితో మాట్లాడడం అంటే ఆయనకు చాలా ఇష్టం అండి. మనం ఎంత సేవైనా చేయనివ్వండి, చర్చిలో మనం ఎంత సేవైనా చేయనివ్వండి, ఎన్ని పాటలన్నా పాడనివ్వండి, ఇవన్నీ దేవుడికి తృప్తినివ్వవు. తెలుసా మీకు? దేవునికి తృప్తినిచ్చేది ఒకటి, నువ్వు ఆయనతో కలిసి కూర్చొని మాట్లాడడమే. అది ఒక్కటే ఆయనకు కావాలి. అది ఒక్కటి నువ్వు చేసావంటే చాలు, ఆయన నిన్ను ఎంత గొప్పగా ఆశీర్వదిస్తారంటే, నువ్వు ఇంకా వెనక్కి తిరిగి చూసుకోకర్లా. నా పిల్లల భవిష్యత్తు అలాగా, నా ఉద్యోగం ఏంటి, నా యొక్క బాస్ ఏంటి, లేకపోతే నా ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటి, నా ఆరోగ్యం ఏంటి, నా పిల్లల ఆరోగ్యం ఏంటి, ఇవన్నీ ఇంకా నువ్వు పట్టించుకోని అవసరంలా. కేవలం ఆయనతో కూర్చుని సమయం గడపండి. మొదటి రోజులు ఒక్కసారి ఈరోజు రివైజ్ చేసుకోండి. మీ విశ్వాస యాత్రలో మీరు మొట్టమొదటిగా మీరు ప్రభువుతో మాట్లాడిన ఆ మాటలు, గడిపిన సమయము, చేసిన తీర్మానాలు ఒక్కసారి మీరు అనలైజ్ చేసుకోండి. దేవుని వాక్యాన్ని ప్రేమించండి. మరలా మొదటి ప్రేమలోకి వచ్చేయండి. ఇక్కడ ప్రకటన గ్రంథములో ఒక మాట ఉందండి, 2వ అధ్యాయము, నువ్వు ఏ స్థితిలో నుండి పడ్డావో అది జ్ఞాపకం చేసుకొని మారు మనస్సు పొంది ఆ మొదటి క్రియలను చేయము. అట్లు చేసి నువ్వు మారు మనసు పొందితే సరి, లేని ఎడల నేను నీ వద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును. నువ్వు ఏ స్థితిలో పడిపోయావో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో అని ఈరోజు ప్రభు చెప్తున్నారు. నువ్వు ఎక్కడ పడిపోయావు, ఏ విషయంలో నువ్వు పడిపోయావు? ఒకవేళ నీ ఉద్యోగంలో బిజీ అయిపోయి దేవుని పైన నీకున్న మొదటి ప్రేమని, ఆ ఫస్ట్ లవ్ని వదిలేసావా? నీ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ చూసుకుంటూ, నా భర్తకి నేను మరి వంట చేసి పెట్టాలి, నా పిల్లల్ని నేను చూసుకోవాలి, వాళ్ళకి చిన్న పిల్లలు, వాళ్ళ బాధ్యత నేను చూడాలి అని చెప్పి వాళ్ళ పనుల్లో పడిపోయి దేవునితో సమయం వదిలేసావా? మరి సేవ అనుకుంటూ సేవ చెయ్యాలి, నేను మరి నలుగురికి నేను వెళ్ళి వాక్యం చెప్పాలి, నేను పాటలు పాడాలి చర్చిలో, నేను ప్రధాన గాయకుడిని, ప్రధాన గాయకురాలిని, నేను సంఘ పెద్దని కాబట్టి నాకు చాలా బాధ్యతలు ఉన్నాయి అని చెప్పి ఆ బాధ్యతల్లో పడి దేవుడు ప్రేమను వదిలేసావా? లేకపోతే మీ చుట్టూ ఉన్నటువంటి మీ ఫ్రెండ్స్తో ఉన్నటువంటి రిలేషన్స్ని బట్టి, మీ యొక్క రిలేటివ్స్తో ఉన్నటువంటి ఆ యొక్క సంబంధాలను బట్టి వాళ్ళతో సమయం గడుపుతూ, వాళ్ళతో మీ యొక్క సమయాలు వెచ్చిస్తూ దేవుడు సమయాన్ని దొంగలించావేమో. అక్కడ నువ్వు పడిపోయావేమో. ఎక్కడ నువ్వు పడ్డావు, ఏ విషయంలో నువ్వు పడిపోయావు? ఆ ఫస్ట్ లవ్ నీకు ఎక్కడ దేవుడితో కట్ అయిపోయింది, అది నువ్వు జ్ఞాపకం చేసుకొని మరలా నువ్వు దాన్ని స్టార్ట్ చెయ్యి ఈరోజు అని పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నారు. మీ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ మీరు చెయ్యండి, మంచిదే, నేను కాదని అనట్లేదు. మీ భర్త మీతో కలిసి పరిగెత్తలేకపోవచ్చు, మీ పిల్లలు మీతో కలిసి మీలాగా దేవునిలో పరిగెత్తలేకపోవచ్చు. కానీ ఒకటండి, వాళ్ళు పరిగెత్తట్లేదు, వాళ్ళు మీతో పాటు సమానంగా వెళ్ళట్లేదు అని చెప్పి మీరు మీ భక్తిలో కనుక వెనక్కి వెళ్ళిపోయారంటే మీ పిలుపు మీరు వదిలేసినట్టే. దేవుడు మిమ్మల్ని ఎందుకోసం పిలిచాడో, దేని నిమిత్తమే ఆయన మిమ్మల్ని ఎన్నుకున్నాడో దానిని మీరు విడిచిపెట్టేసినట్టే. మీ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ మీరు చెయ్యండి, మీ భర్తకు చేయాల్సింది మీరు చేయండి, మీ పిల్లలకు చేయాల్సింది చెయ్యండి. అలాగని దేవునితో మీకున్న సంబంధము, ఆయనతో మీకున్నటువంటి భక్తి
అది ఎప్పుడు కూడా మీరు విడిచిపెట్టకూడదు. మీ పరుగు మీరు పరిగెత్తాల్సిందే. భార్యగా మీ పరుగు మీరు పరిగెత్తాల్సిందే. మీ పిలుపులో మీరు ఉండాల్సిందే. మీ పిలుపు కోసం మీరు ఫైట్ చెయ్యాలి. ఎవరు ఎలాగున్నా సరే, నాకు బాధ్యతలు ఉన్నాయండి, నాకు ఉద్యోగం ఉందండి, నాకు అది ఉందండి, ఇది ఉందండి, మరి అక్కడ అవి చేయకపోతే నన్ను ఊరుకోవట్లేదండి అని చెప్పి మీరు అంటారేమో. మీరు నిజంగా దేవుడితో సమయం గడిపితే, మీరు నిజంగా దేవునితో మీరు కూర్చుంటే, ఎక్కడ ఎలా టైం మెయింటైన్ చేయాలి, ఎవరి దగ్గర ఎలా మాట్లాడాలి, ఎవరిని ఎలా సాటిస్ఫై చేయాలనేటువంటి జ్ఞానాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మీకు ఇస్తారు. మీరు మాట్లాడే ఆ ప్రేమ మాట ఏదైతే ఉంటుందో, మీ ద్వారా వచ్చేటువంటి మీ నోట్లోంచి వచ్చేటువంటి ఆ మాట ఏదైతే ఉంటుందో, అది మీ భర్తని, మీ పిల్లల్ని, మీ బాస్ని, మీ ఫ్రెండ్స్ని అందరినీ ఇంప్రెస్ చేస్తుంది. మీరు చెప్పే ఆ ఒక్క మాట ద్వారా వాళ్ళందరూ కూడా మిమ్మల్ని అర్థం చేసుకుంటారు. సరే, ప్రేయర్ చేసుకోవాలనుకుంటుంది, ప్రార్థనకి వెళ్ళాలనుకుంటుంది, మనం ఇబ్బంది పెట్టకూడదు, మన పని మనం చేసుకుందాము అని వాళ్ళు అర్థం చేసుకుని మిమ్మల్ని వదిలేస్తారు కాసేపు. సో అంతేగాని వాళ్ళకి చెయ్యాలండి, వాళ్ళకి చెయ్యాలండి, వాళ్ళకి చెయ్యాలండి అని చెప్పి మీ భక్తిని మీరు విడిచిపెట్టేశారంటే నష్టపోయేది మీరే. మీకున్న ఆ ఫస్ట్ లెవెల్ని మీరు విడిచిపెట్టద్దు. ఇంతకుముందు మీరు ఎలా పరిగెత్తారో మరలా అలాగే పరిగెత్తండి దేవుడితో. మీరు ఎన్ని గొప్ప గొప్ప కార్యాలు ఇంతకుముందు చేశారో అవన్నీ కాదండి, అవన్నీ లెక్కలోకి రావు. ఈరోజు నీ భక్తి ఏంటి, ఈరోజు నీ ప్రేమ ఏంటి, ఈరోజు దేవుడితో నువ్వు నడిచే విధానం ఎలాగుంది అదే దేవుడు చూస్తున్నాడు. నీ ప్రారంభం గొప్ప కాదు, నీ అంతము గొప్పగా ఉండాలి. అదే దేవుడు కోరుకుంటున్నాడు. కార్యారంభము కంటే కార్యాంతము మేలు. నువ్వు ఎలా ఆరంభించావు అనేది కాదు గొప్పతనం. కొంతమంది సాక్ష్యం చెప్పమంటే ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం, 8 సంవత్సరాల క్రితం జరిగిన విషయాలు చెప్తారు. అప్పుడు నేను ఇలా చేశానండి, ఇలా చేశానండి, అలా చేశానండి అని. అప్పుడు చేసావు సరే, ఇప్పుడు ఎలా ఉంది నీ భక్తి, ఇప్పుడు ఏ విధంగా ఉంది నీ భక్తి, ఇప్పుడు ఎలా నీ ప్రేమ దేవునితో ఉంది, అదే ప్రేమ ఉందా నీలో, అదే ఆసక్తి ఉందా? ఉంటే నువ్వు ధన్యుడువు, అలాగుంటే నువ్వు ధన్యురాలువు. ప్రతిరోజు మన ప్రేమ దేవుడితో మన ప్రయాణం అనేది పెరగాలి. అనుదినము మన భక్తిని మనము పెంచుకోవాలి. చుట్టూ ఉన్న పరిస్థితులను చూపించి అది ఒక సాకుగా చేసుకుని దేవుణ్ణి నువ్వు విడిచిపెట్టకూడదు. ఈరోజు మెసేజ్ ఇదేనండి. నీ చుట్టూ ఉన్న రెస్పాన్సిబిలిటీస్ చెప్పి అది సాకు చూపించి దేవుడికి, ప్రభువా ఇలాగుంది, నన్ను ఏం చేయమంటావు అని మీరు సాకు చూపించి దేవుడితో మీకున్న సంబంధాన్ని మీరు వదులుకోవద్దు. అది చెప్పేది మీరు కాదు, మీ శరీరం అలా మాట్లాడుతుంది. అపవాది మీ ద్వారా అలా మాట్లాడిస్తున్నాడు. దయచేసి అపవాది క్రియలను గద్దించండి. మీ పిలుపు కోసం మీరు పరిగెత్తండి. దేవుడితో సహవాసం చేయడానికి మీ పనులన్నీ గబగబా పని ముగించుకొని దేవుడితో సమయం గడపండి. దేవునితో కన్నా కూడా, దేవునితో సహవాసం కన్నా కూడా ఈ లోకంలో ఏ సేవ గొప్పది కాదు, ఏ ఒక్క కృపావరము గొప్పది కాదు, ఏ ఒక్క అన్య భాషల వరము గొప్పది కాదు, ఏది గొప్పది కాదు. ఆయనతో సహవాసమే గొప్పది అన్నిటికన్నా. ఆయనతో ప్రేమ కలిగి ఉండడమే గొప్పది అన్నిటికన్నా. ఇది మించి ఈ లోకంలో ఏది కూడా గొప్పవి లేవు. అందుకనే కొరింథీయులకు రాసిన పత్రికలో రాయబడి ఉంది, చివరిగా నిలబడేది 3 విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. అందులో అతి శ్రేష్టమైనది ప్రేమ. ఇది ఒక్కటే నిలిచిపోద్దంట పరలోక రాజ్యంలో. నీ ప్రవచనాలు పరలోక రాజ్యానికి రావు, నీవు మాట్లాడే అన్య భాషలు పరలోక రాజ్యానికి రావు, నువ్వు చేసిన దాన ధర్మాలు పరలోక రాజ్యంలోనికి రావు. నా భర్తకి నేను ఎంత చేశాను, నా పిల్లలకి నేను ఎంత చేశాను, నా బాస్ దగ్గర నేను ఎంత చేశాను, ఇవన్నీ పరలోక రాజ్యానికి రావు. కేవలము నువ్వు ప్రభువుని ప్రేమించిన ప్రేమ మాత్రమే నీకన్నా ముందు దేవుని దగ్గరికి వెళ్తుంది. నువ్వు మరణించినప్పుడు నీ క్రియలు నీకన్నా ముందు వెళ్ళిపోతాయంట దేవుని దగ్గరికి నువ్వు మరణించినప్పుడు. నన్ను నువ్వు ప్రేమించు, నేను నీతో చాలా విషయాలు చెప్పాలనుకుంటున్నాను అని అన్నారు. సో ఈరోజు ప్రభు మీతో కూడా అదే చెప్తున్నారు. నేను మీతో చాలా విషయాలు మాట్లాడాలనుకుంటున్నాను, నా హృదయాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను, కానీ మీరు నా దగ్గరికి రావట్లేదు. మీరు నన్ను ఇంతకుముందు ప్రేమించినట్టుగా ప్రేమించట్లేదు. అందుకనే మీ జీవితంలో మీరు అసంతృప్తిని కోస్తున్నారు, నిరాశని కోస్తున్నారు, బాధను, వేదనను మీరు అనుభవిస్తున్నారు. మీ చుట్టూన్న వారే మీకు శత్రువులుగా అయిపోయారు. మీకు తెలుసా అండి, మీరు ఎప్పుడైతే భక్తి సరిగా చేయరో మీ చుట్టూన్న వాళ్ళే మీకు శత్రువులు అయిపోతారు. ఇది ఫస్ట్ మనకు వచ్చేటువంటి
ఒక అపవాది నుంచి వచ్చేటువంటి ఒక పెద్ద బాణము. మీరు భక్తి మంచిగా చేస్తున్నప్పుడు మీ చుట్టూ ఉన్న వాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకుంటారు. మీరు ఎప్పుడైతే భక్తిని శక్తి లేకుండా చేస్తున్నారో, మీ భక్తిలో ఈ శక్తి లేదనుకోండి, మీ చుట్టూ ఉన్న మీ పిల్లలు, మీ భర్త, మీ అత్తమామలు, మీ ఫ్రెండ్స్, మీ బాస్, ఆఖరికి మీ పై ఉన్న అధికారులు అందరూ మీకు శత్రువులు అయిపోతారు. సో మీరు క్రీస్తుని కలిగి ఉన్నారు అని అంటే ఆయనను మీరు వెంబడించే విషయంలో ఎప్పుడూ కూడా నిర్లక్ష్యంగా ఉండకండి. మొదటి ప్రేమను వదిలేయకండి. ఆ మొదటి ఆసక్తిని వదిలేయకండి. కనీసం ఒక్కరికైనా సరే మీరు దేవుని వాక్యాన్ని చెప్పండి. ఎవరో ఒకరికి చిన్న మాటలైనా చెప్పండి. వాళ్ళని మతం మారమని, లేకపోతే వాళ్ళని మీరు మీ ధర్మాలను విడిచిపెట్టేమని, ఇవన్నీ అవసరంలా. దేవుడి ప్రేమ ఎంత గొప్పది, శత్రువుని ఎలా ఆయన ప్రేమించమని చెప్పాడు, ఎలా ఆయన క్షమించమని చెప్పాడు, ఎలాగా ఇతరులతో మంచిగా ఉండమని చెప్పాడు. ఇలాంటి చిన్న విషయాలు వాళ్ళకి చెప్పండి. ఇతరుల వస్తువుల్ని ఎలా మనం ముట్టుకోకూడదు, మరి ఇవన్నీ ఉంటాయి కదా బైబిల్లో మంచి విషయాలు. అలాంటివి మీరు చెప్పండి. అవి చెప్తున్నప్పుడు వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే, ఓహో క్రీస్తు అంటే ఇదనమాట, క్రీస్తు ఇలాంటి వాడా అని వాళ్ళకి అర్థమవుతుంది. మీ ఇంటికి వచ్చి పనిచేసే పని వాళ్ళకి, మరి మీ ఇంటికి వచ్చి పాలు పోసేటువంటి ఆ పాల వ్యక్తులకి, అందరికీ ఎవరికి వీలైతే వాళ్ళకి చిన్న మాటలు, చిన్న విషయాలు వాళ్ళతో పంచుకోండి. వాళ్ళు రోజు మీ ఇంటికి వస్తారు, కానీ ఒక్కరోజు కూడా మీరు దేవుని గురించి చెప్పలేదు అని అంటే మీ ఆసక్తి ఏమైపోయింది చెప్పండి? క్రీస్తు పైన మీకున్న ప్రేమ ఏమైపోయింది? తగ్గిపోయిందని అర్థం. మీ ఇంట్లో పనిచేసే పని వాళ్ళకి మీరు ఎప్పుడైనా యేసుప్రభు గురించి చెప్పారా? మీ ఇంటికి పాలు పోసే వ్యక్తి వస్తాడు, అతనికి మీరు ఎప్పుడైనా చెప్పారా? పేపర్ వేయడానికి ఒక అతను వస్తాడు, అతనికి మీరు ఎప్పుడైనా చెప్పారా? ఐరన్ బట్టలు తీసుకుని వస్తాడు, అతనికి ఎప్పుడైనా చెప్పారా ప్రభు గురించి? ఇలా కొంతమంది వస్తారండి, వాళ్ళు ఏదో బంధకాల్లో ఉంటారు, ఏదో టెన్షన్స్లో ఉంటారు, ఏదో ఒక రకమైన డిప్రెషన్లో ఉంటారు. మీరు ఆ చిన్న మాటలు వాళ్ళకి చెప్తున్నప్పుడు శత్రువుని ప్రేమించాలి, క్షమించాలి, మరి కుటుంబంలో భార్యాభర్తలు ఇద్దరు ప్రేమగా ఉండాలి, ఒకరు అండర్స్టాండ్ చేసుకోవాలి, ప్రేమ కలిగి ఉండాలి, ఒకళ్ళు మరి కోపంతో ఉంటే ఒకళ్ళు తగ్గిపోవాలి. ఇలాంటి చిన్న విషయాలు మా బైబిల్లో ఉన్నాయి, మా ప్రభు మాకు ఇలా చెప్పారు అని మీరు అలా చెప్తున్నారనుకోండి, వాళ్ళ ఇంట్లో విషయాల గురించే మీరు చెప్తున్నారనుకోండి, వాళ్ళు మీకు చెప్తారు. మీ ఇంటికి వచ్చినప్పుడు ఆ పని చేసే పని వాళ్ళు మీతో మాట్లాడతారు, అమ్మ మా ఇంట్లో ఇదండి ప్రాబ్లము, మా ఆయన ఇలా అంటున్నాడమ్మా, అలా అంటున్నారమ్మా, మా పిల్లలు ఇలా. అప్పుడు మీరు వెంటనే అవకాశం తీసుకొని వాళ్ళకి బైబిల్లో ఉన్న విషయాలు చెప్పండి. మా ప్రభు ఇలా చెప్పాడు, మా దేవుడు ఇలాగ అన్నాడు అని చెప్పినప్పుడు వాళ్ళకి మీ దగ్గరకు వచ్చి ప్రార్థన చేయించుకోవాలని, మరి మందిరానికి రావాలని, దేవుని గురించి తెలుసుకోవాలని ఆశ వాళ్ళల్లో కలుగుతుంది. అదే మీకు దేవుడి పైన మొదటి ఆసక్తి ఉంది అని చెప్పడానికి ఒక నిదర్శనం. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన సోదరుడా, ఈరోజు ప్రభు చెప్తున్నా, నీకు ఎన్ని అయినా ఉండని, నువ్వు ఎంత గొప్పవాడవైనా కానీ ప్రేమ లేకపోతే నువ్వు వ్యర్థుడివే అని ప్రభు చెప్తున్నారు. ప్రేమ కలిగి ఉండు, ప్రేమ కలిగి జీవించు, నీ భర్తను నువ్వు ప్రేమించు, నీ పిల్లలను నువ్వు ప్రేమించు, నీ అత్తమామలను నువ్వు ప్రేమించు, నీ తల్లిదండ్రులను నువ్వు ప్రేమించు, నీ చుట్టూ ఉన్న పని చేసే వాళ్ళను నువ్వు ప్రేమించు. దేవుడు నిన్ను ఎలా ప్రేమించాడు అలాగే నీ దగ్గర ఉన్న ప్రతి ఒక్కరిని నువ్వు ప్రేమించు అని ఈరోజు ప్రభు మాట్లాడుతున్నారు. ఆ మొదటి ప్రేమ నువ్వు కలిగి ఉండు. నీ భర్త పైన నువ్వు ఆ మొదటి ప్రేమ నువ్వు కలిగి ఉండు. కొన్ని సంవత్సరాలు అయిపోతే భార్యాభర్తల మధ్యలో ఆ ఎఫెక్షన్ పోతుంది, ఇంకా ఉండదు, ఆ ఫస్ట్ లవ్ అనేది ఉండదు చాలామందికి. అలా ఉండకూడదండి. ఎన్ని సంవత్సరాలైనా సరే నీకు నీ భర్తకి ఎప్పుడు ఆ ఫస్ట్ లవ్ అనేది ఉండాలి. నీకు నీ పిల్లలకి మధ్యలో ఆ ఫస్ట్ లవ్ అనేది అలాగే కంటిన్యూ ఇవ్వాలి. అప్పుడే కదా క్రీస్తుని కలిగి ఉన్న కుటుంబం మనది. హల్లెలూయా. సో మరి ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతున్నారు ఏంటంటే, నువ్వు ఆ ప్రేమ కలిగి జీవించిన ఎడల నీ జీవితము ధన్యకరము అని మాట్లాడుతున్నారు. కనుక ఎక్కడ మీరు పడిపోయారో, ఎక్కడ మీరు బలహీనమైపోయారో ఒక్కసారి మీరు దానిని మరలా
దేవుని దగ్గర కూర్చుని మాట్లాడి దేవునితో, ప్రభువా నేను ఎక్కడ తప్పిపోయానయ్యా అని మీరు అడిగితే దేవుడు మాట్లాడతాడు. నేను ఈరోజు ఉదయం కూర్చుని మాట్లాడుతున్నప్పుడు నాకు అన్ని జ్ఞాపకం చేశారు. అలా మీరు కూడా కూర్చుని అడగండి. అడిగితే దేవుడు మీతో చెప్తాడు మీరు ఎక్కడెక్కడ పడిపోయారు, ఏ విషయాల్లో పడిపోయారు అని మీకు అన్నీ మాట్లాడతారు. ఆ విషయాల్లో మీరు పైన జాగ్రత్త పడినట్లయితే మరలా మీ యొక్క మొదటి ప్రేమను మీరు పొందుకున్న వారు అవుతారు. హల్లెలూయా. మరి ఈ సమయంలో మనం ఒక చిన్న ప్రార్థన చేసుకొని ఈ సందేశాన్ని ముగిద్దాము. పరిశుద్ధుడా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. మరి ప్రవచించు వరము కలిగి ఉండి, కృపావరాలు కలిగి ఉండి, నేను ప్రేమ లేని వాడిని అయిపోతే వర్ధుణ్ణి అంటున్నావు తండ్రి. అవును ప్రభా, మాకున్న మొదటి ప్రేమను మాకున్న బిజీ షెడ్యూల్ వల్ల, మాకున్న రెస్పాన్సిబిలిటీస్ని బట్టి, వీటిని బట్టి మేము విడిచిపెట్టాం ప్రభా. దయతో క్షమించు నాయన తండ్రి. మరి ఇదివరకులాగా మరి మేము ప్రేమ కలిగి జీవించట్లేదు నీతో. ఇదివరకులాగా తండ్రి మరి మేము ఆసక్తిగా వాక్యం చదవట్లేదు. వాక్యం చదువుతున్నా ఏదో ఇంకా నామకార్థకంగా చదువుతున్నాం తప్పితే ప్రభా నువ్వు ఏం మాట్లాడతావా, మరి నువ్వు ఏం చెప్తావా అని నువ్వు చెప్పే వరకు ఎదురు చూడలేకపోతున్నాం ప్రభా. దయతో క్షమించు తండ్రి. మాకు తిరిగి మరలా అలాంటి విశ్వాసం, అలాంటి ప్రేమ మాకు దయచేయండి. ఇక్కడ ఎవరైతే అలాంటి మనసుతో ఉన్నారో ప్రభా, వారందరినీ కూడా దయతో జ్ఞాపకం చేసుకో, వారిని క్షమించు. తిరిగి మరలా మొదటి ప్రేమను ఒక్కొక్కరికి మరి రాత్రి మీరు దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా. నజరుడని యేసు నామంలో ఏవైతే మరి ఆ మొదటి ప్రేమను అడ్డుకుంటున్నాయో అలాంటి ఆటంకపరచు ప్రతి ఆత్మను యేసు నామంలో వెళ్ళగొట్టుచున్నాం. ఈ రాత్రి ఎన్ని ఇబ్బందులు ఉన్నా, ఎన్ని పరిస్థితులు ఎలా వచ్చినా కానీ మేము నీతో సమయం గడిపే విషయంలో, నీతో మాట్లాడే విషయంలో మేము వెనక్కి వెళ్ళిపోకుండా మాకు సహాయం చేయండి తండ్రి. మరి రాత్రి ప్రతి ఒక్కరిపైన నీ ఆత్మను కుమ్మరిస్తున్నాము పరిశుద్ధ ఆత్మదేవ. ప్రతి ఒక్కరిపైన నీ ఆత్మను కుమ్మరించుండగా నీవే వారితో ఈ రాత్రి మాట్లాడి వారి హృదయములను తెరచి తిరిగి మరలా నీతో ఒక మంచి సత్సంబంధం కలిగి ఉండే విధంగా నీవే కృప చూపించమని ఈ చిన్న ప్రార్థన నజరుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్. ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉందా? ప్రభు మీతో మాట్లాడారా? అయితే తప్పకుండా మీ స్నేహితులకు, బంధువులకు కూడా ఈ సందేశాలు షేర్ చేసి దైవాశీర్వాదాలు పొందండి. ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే తప్పకుండా ఈ గొప్ప కార్యంలో ఆర్థికంగా సహకరించి ఈ నార్త్ ఇండియా మినిస్ట్రీలో మీరు కూడా పాలుభాగస్తులు కండి. ప్రభు మీకు తోడై ఉండి మిమ్మను సమస్త విషయములలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.